ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో జంత జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమేత్ సాగర్ 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తం చేశారు అధికారులు. హిమేత్ సాగర్ గేట్లు ఎత్తేయడంతో రోడ్లపై నుంచి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమై రోడ్లను మూసివేశారు. రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్లో ప్రయాణించేవారు రాజేంద్రనగర్, బద్వేల్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగీర్ మీదుగా రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి కురిసిన భారీ వర్షాలకు అయితే వరద నీరు ఎక్కువగా రావడంతో నగరంలో ఉన్నటువంటి 2 జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కూడా నిండుకుండలా మారడంతో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి 4 గేట్లను అయితే ఎత్తి నీరుని అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 4 గేట్లు ఎత్తి 4 ఫీట్ల మేర నీరు కిందికి విడుదల చేయడంతో ఏదైతే అవుటర్ పక్కల ఉన్నటువంటి సర్వీస్ రోడ్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. చూడొచ్చు, మనం క్లియర్గా విజువల్లో చూడొచ్చు. 4 గేట్లు ఎత్తి 4 ఫీట్ల మేర నీరు అయితే దిగువకు వెళ్ళడంతో భారీగా అయితే వరద నీరు రోడ్డు పైన ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక జలపాతం లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం అవుటర్ పై నుంచి కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నారు. మొత్తం అవుటర్ పై నుంచి కూడా ఆగి కూడా ఇక్కడ జలపాతం లాంటి ఈ వ్యూను అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం భారీ ఎత్తున వరద నీరు రావడంతో మాత్రం మొత్తం ఈసా, మూసి 2 నదులు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ ఉస్మాన్ సాగర్ పరిస్థితి చూస్తాం, ఉస్మాన్ సాగర్ కూడా భారీగా వరద నీరు రావడంతో దాదాపు ఉస్మాన్ సాగర్ దగ్గర కూడా 6 గేట్లు 4 ఫీట్ల మేర పైకి ఎత్తి అయితే నీటిని దిగువకి అయితే విడుదల. మొత్తం చూస్తే మాత్రం భారీగా మూసి నది ప్రవాహం మాత్రం భారీగా అయితే పెరిగిందని చెప్పొచ్చు. మొత్తం హిమాయత్ సాగర్ FTL మొత్తం కూడా 1790 అయితే ప్రస్తుతం 1780 అయితే 80 ఫీట్స్ జరిగింది. మొత్తం హిమాయత్ సాగర్ సంబంధించి దాదాపు 5,50,500 అవుట్లో ఉంటే 5,000 క్యూసెక్ల కూడా నీటిని కూడా ఇంట్లో అయితే కిందికి విడుదల చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో అయితే జంట జలాశయాలకు భారీగా వరద నీరు అయితే చేరుతుంది. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరింత వరద నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికీ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్డు, దీనికి సంబంధించి కూడా రాజేంద్రనగర్ నుండి నార్సింగ్ వెళ్లే రోడ్డు కూడా తాత్కాలికంగా అయితే మూసివేశారు. పరిస్థితి మనకు చూడొచ్చు. రోడ్డు పైన భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఈ రోడ్డును కూడా తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఏదైతే వరద నీరు తగ్గే వరకు కూడా ఈ రోడ్డును అయితే క్లోజ్ చేయనున్నట్లయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం అయితే ఇటువైపు ప్రయాణించేవారు ముఖ్యంగా రాజేంద్రనగర్ నుంచి బుద్వేల్, కిస్మత్పుర, బండ్లగూడ, జాగీర్ వైపు ప్రయాణించే వాళ్ళంతా కూడా వేరే దారిని ఎంచుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. దాదాపు ఇదైతే 2 జంట జలాశయాలు కూడా భారీగా 2 జంట జలాశయాలను కూడా గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతాలకు అయితే వెళ్తుండడంతో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కూడా మూసారాంబాగ్ బ్రిడ్జిని కూడా తాత్కాలికంగా అయితే మూసివేశారు. ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 కూడా గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద నీరు అయితే ప్రవహిస్తుండడంతో మూసారాంబాగ్ బ్రిడ్జికి సంబంధించి కూడా అక్కడ పనులు కూడా జరుగుతుండడంతో అయితే తాత్కాలికంగా అక్కడ పయనించి మొత్తం కూడా మూసారాం బ్రిడ్జిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ఏదైతే వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే మొత్తం అప్రమత్తం చేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా చాలా ప్రాంతాల్లో కొంతవరకు నీటి కూడా చేరినట్లయితే తెలుస్తుంది మనకు అధికారులు అయితే చెప్తారు. ముఖ్యంగా బండ్లగూడ, అదేవిధంగా ఈ రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా ఇటు అవుటర్ సర్వీస్ రోడ్ పై వెళ్లే వాళ్ళు మాత్రం వేరే రోడ్ చూసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా భారీగా వర్షాలు వచ్చిన నేపథ్యంలో అయితే ఈ 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా అప్రమత్తం చేశారు అధికారులు. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఇక్కడ ఏదైతే అవుటర్ హిమాయత్ సాగర్ అవుటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్లు ఉన్నప్పుడు కూడా భారీగా వరద నీరు ప్రవేశించడంతో కూడా రోడ్డు మొత్తానికి కూడా క్లోజ్ చేశారు. మనం ఒకసారి అవుటర్ పై నుంచి కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా అవుటర్ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ వ్యూని కూడా చూస్తూ ఉన్నారు. ఎంతో ఒక పర్యాటక కేంద్రంలాగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ భారీగా ఈ గేట్లు తెరవడంతో కూడా ఎవరు కూడా ఏదైతే చాలా మంది కూడా ఇక్కడ ఈ హిమాయత్ సాగర్ గేట్లు దిగువ దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా 2 జంట జలాశయాలు కూడా భారీగా నిండుకుండలా చేరడంతో మాత్రం భారీగా వరద నీరు అయితే కిందికి వేస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అయితే భారీగా వరద నీరు వస్తున్న వ్యక్తి ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా వికారాబాద్, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో అయితే వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో కూడా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో అరుణ్, HM TV, హైదరాబాద్.